సింపుల్ టెక్నిక్, మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఇందులో ఉంది. బట్ మనం చేయాల్సింది అబ్జర్వేషన్ మాత్రమే. ప్లీజ్ మ్యూట్ చేసేసుకోండి. లేదు, నేనే అందరిని మ్యూట్ చేసేస్తున్నాను. నేనే అందరిని మ్యూట్ చేశాను. సో డైవర్జెన్సీ గురించి వన్స్ డిస్కస్ చేస్తున్నాను. ఆర్ఎస్ఐ డైవర్జెన్సీ. సో మనకు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒక ఇండికేటర్ వేసుకుంటాం మనము, ఆర్ఎస్ఐ అని చెప్పేసి. RSI 14 నేను కామన్ గా వాడుతున్నాను. RSI 14 అనేది జనరల్ గా RSI 30 నుంచి పైకి వెళ్ళేటప్పుడు బై అని, 70 నుంచి కిందికి వచ్చేటప్పుడు సెల్ అని జనరల్ గా మనం ట్రేడింగ్ చేస్తుంటాం. ఇంకా కొంతమంది 70 దాటి బై చేస్తుంటారు, 30 బిలోకి వెళ్తే సెల్ చేస్తుంటారు. సో ఈ విధంగా RSI ని ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి సబ్జెక్ట్ వచ్చిన విధంగా వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది డైవర్జెన్సీ, అంటే రెండింటికి పొంతన ఉండదు. ప్రైస్ ఒకవైపు వెళ్తూ ఉంటే RSI అనేది ఒకవైపు వెళ్తూ ఉంటుంది. సో దీన్ని మనము డైవర్జెన్సీ అంటాం. అంటే ప్రైస్ అప్ అయినా కొద్దీ ప్రైస్ అప్ అయినా కొద్దీ RSI కూడా పైకి వెళ్ళింది అనుకో కామన్, కానీ ప్రైస్ పెరిగిన కొద్దీ RSI కిందికి వస్తూ ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్షియేషన్ ఉంటుంది. దీన్ని మనం డైవర్జెన్సీ అంటాం. ఒకవేళ ప్రైస్ కిందికి వస్తూ ఉంటుంది కానీ RSI పైకి వెళ్తూ ఉంటుంది. సో రెండింటికి కోరిలేషన్ ఉండదు. దీన్ని డైవర్జెన్సీ అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్, ప్రైస్ ఫాల్ అవుతూ ఉంది. చార్ట్ కనబడుతుంది కదా అందరికి విజిబుల్ గా. సారీ, అందరికి మ్యూట్ చేశాను కాబట్టి నో ప్రాబ్లం. రైట్, మ్యూట్ లోనే ఉన్నారు. సో నేను మ్యూట్ లోనే ఉంచాను, కొత్తగా మిమ్మల్ని రిలీజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు డైవర్జెన్సీ గురించి కాకుండా జనరల్ గా చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ప్రైస్ పడుతూ ఉంది. నేను చేసేది నిఫ్టీ ఇండెక్స్ తీసుకున్నాను, నిఫ్టీ చార్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. సో మీకు నిఫ్టీ వచ్చేసి డౌన్ అవుతూ ఉంది. ఈరోజు చార్టే చూస్తున్నాను, డౌన్ అవుతూ ఉంది. సో ఇక్కడ మీకు డౌన్ అయిన కొద్దీ మీకు ఏమవుతుంది, RSI డౌన్ అవుతూ వచ్చేసింది. చూడండి, RSI మీకు రైట్ సైడ్ లో ఇక్కడ కనబడుతుంది. నేను ఎక్కడైతే లైన్ పెడుతున్నానో మీకు లైన్ పెట్టిన ఈ సైడ్ లో మీకు RSI ఎంత ఉందని కనబడుతుంది. RSI అనేసి 67 ఇలా డౌన్ అవుతూ వచ్చింది. అంటే మీకు ప్రైస్ డౌన్ అయినప్పుడు RSI డౌన్ అయింది అనుకో, వీఆర్ హ్యాపీ. ఎందుకంటే మీకు తగ్గట్టుగా ప్రైస్ మూవ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా చూడండి, RSI పైకి వెళ్తూ ఉంది. సో మీకు మార్కెట్ పైకి వెళ్తూ ఉంది. సో ఇక్కడి వరకు మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు రెండింటికి కోరిలేషన్ లేదో అప్పుడు మాత్రమే మనం డైవర్జెన్సీ అంటాం. ఉదాహరణకి చూడండి, వన్ సెకండ్. ఇక్కడ చూడండి, మీకు ప్రైస్ అనేది పైకి వెళ్తూనే ఉంది. బట్ ఇక్కడ RSI చూడండి గోయింగ్ డౌన్. సో ఇక్కడ నుంచి ఇలా మనకు RSI డౌన్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ మనం ఏమవుతున్నాము, కోరిలేషన్ మిస్ అవుతున్నాం. ప్రైస్ అప్ సైడ్ లో ఉన్నప్పుడు RSI కిందికి చూపిస్తుంది. అంటే మనం ఇప్పుడు అప్ ట్రెండ్ తీసుకోవాలా, డౌన్ ట్రెండ్ తీసుకోవాలా అనే విషయం తెలియదు. జనరల్ గా ఇక్కడ చూపించినప్పుడు ప్రైస్ పడుతుంది, RSI పడుతుంది కాబట్టి ఓకే, హ్యాపీ. సో పై నుంచి కింద పడేటప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి మనం డౌన్ సైడ్ లో ఉండొచ్చు. కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి మార్కెట్ కూడా పైకి వెళ్తుంది కాబట్టి మనం అప్ సైడ్ లో ఉండొచ్చు. ఎప్పుడైతే ఇట్లాంటి సందర్భం వస్తుందో మనము ట్రేడింగ్ అనేది డిఫరెంట్ గా చేసుకోవాలి. అంటే డైవర్జెన్సీ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ ఏ డైవర్జెన్సీ ఏర్పడినా, అంటే ఈ రెండు కోరిలేషన్స్ డిఫరెన్స్ గా ఎప్పుడున్నా మనము RSI నే ఫాలో కావాలి. ఇక్కడ మీకు ప్రైస్ అప్ ఉంది, RSI ఏముంది, డౌన్ సైడ్ కి వచ్చేసింది. సో మనము RSI మాటే వినాలి. 90% వరకు RSI మాటనే మళ్ళీ మార్కెట్ వింటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు RSI ఇక్కడ నుంచి ఇక్కడ రాకపడింది. దెన్ అక్కడ నుంచి మళ్ళీ మీకు మార్కెట్ అనేది డౌన్ సైడ్ చూపించింది. అంటే RSI మీకు ఇండికేషన్ చేస్తుంది, ప్రైస్ పెరిగినా నేను RSI కింద పడుతున్నా అంటే మార్కెట్ కూడా కింద పడాల్సిందే. ఇక్కడ చూడండి, ఈ రోజు జరిగిన మార్కెట్ ట్రెండ్ లో చూడండి, మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ అప్ ట్రెండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ హైకి మార్కెట్ అప్ ట్రెండ్. కానీ ఈ హైకి చూడండి మార్కెట్ ఈస్ డౌన్ ట్రెండ్. అంటే RSI డౌన్ ట్రెండ్ చూపిస్తుంటే ప్రైస్ మాత్రం పైకి వెళ్తుంది. సో మనం ఎవరి మాట వినాలి, RSI మాట వినాలి.
ఆర్ఎస్ఐ ఏం చేసింది, చివరికి మళ్ళీ మీకు ప్రాఫిట్ ఇచ్చేసింది. ఇక్కడ నుంచి ఆర్ఎస్ఐ పడిపోయింది, ప్లస్ మన మార్కెట్ అనేది పడిపోవడం అనేది జరిగింది. సో ఆర్ఎస్ఐ ప్రిడిక్షన్ చేస్తూ ఉంటుంది మార్కెట్ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్, దాన్ని ఫాలో అవుతే బెటర్. ప్రీవియస్ ఇంకేమైనా ఉన్నాయా విల్ చెక్. ఇక్కడ కూడా చూడండి, ఆర్ఎస్ఐ అనేది మీకు అప్ ట్రెండ్ లోకి వెళ్తుంది, కానీ ప్రైస్ ఏమవుతుంది, పడుతూ వచ్చేసింది. సో దెన్ మీకు మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళింది, ఆర్ఎస్ఐ కూడా మీకు అప్ ట్రెండ్ లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ ఎక్కడైతే అప్ ట్రెండ్ అని చెప్పిందో ఆ అప్ ట్రెండ్ అనేది మీకు దొరికింది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఆ టర్న్ అయ్యే పాయింట్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ టర్న్ అయిన పాయింట్ ని ఐడెంటిఫై చేయాలంటే మనకు 2 హైస్ కానీ 2 లోస్ కానీ ఐడెంటిఫై చేయాలి. అంటే ఉదాహరణకి ఇక్కడ మనం జనరల్ గా ఇక్కడ పడుతుందని చెప్పేసి మనం సెల్ పెట్టకుండా వెయిట్ ఫర్ నెక్స్ట్ హై కోసం మనం వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి వేయిన హై ఈ ప్రైస్ దాటినే మనం సెల్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడికి మనం కలిసాం, ఇక్కడ కలిసాం. సో ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం కన్నా ఎప్పుడైతే ఆర్ఎస్ఐని డౌన్ చేసే పాయింట్ ఎప్పుడైతే ఉందో దాన్ని ఎప్పుడైతే క్రాస్ అయిందో, అంటే ఈ పాయింట్ ఫస్ట్ నేను ఐడెంటిఫై చేసిన పాయింట్ ఎప్పుడైతే హై దాటుతుందో దెన్ అక్కడ నుంచి సెల్లింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు ఇక్కడ కూడా సింపుల్ గా చూడండి, ఇక్కడ మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మీకు అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కాదు మనం ట్రేడ్ చేయాల్సింది, ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఈ బ్రేక్ అయిన ట్రెండ్ ఇక్కడ ఉంది. సో ఈ ట్రెండ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే క్రాస్ జరుగుతుందో అప్పుడు మాత్రమే మనము ఐడెంటిఫై చేసుకోవాలి. కంప్లీట్ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మార్కెట్ లో మనం ఈ డైవర్జెన్సీని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనకు డైలీ 1 టైం ఒక డైవర్జెన్సీ దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ దొరకకపోతే బ్యాంక్ నిఫ్టీలోనే దొరుకుతుంది, ఆ నిఫ్టీలో దొరుకుతుంది. ఈజీగా మనం మార్కెట్ లో చేసుకోవచ్చు. ఐదర్ ఆర్ఎస్ఐ ప్రకారంగా కిందికి వెళ్తే సెల్ చేసుకుని రావచ్చు, ఆర్ ఆర్ఎస్ఐ పైకి వెళ్తే బై చేసుకుని రావచ్చు. ఒకవేళ డిఫరెంట్ గా మూవ్ అయినా కూడా వీ కెన్ వెయిట్ అండ్ ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. నౌ ఐ అన్మ్యూట్ చేస్తున్నాను అందరికి, ప్లీజ్. ఇప్పుడు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఆర్ఎస్ఐ గురించి అడగొచ్చు. అందరికి ఆర్ఎస్ఐ అర్థమైనట్టే కదా? ఇది ఏ టైం ఫ్రేమ్ లో చూసుకోవాలి సార్? నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లోనే చూస్తున్నాను. మోస్ట్ ఆఫ్ వీడియోస్ డైవర్జెన్సీ గురించి మన దానిలో పెట్టేశాను. డైవర్జెన్సీ వచ్చిన ప్రతిసారి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎప్పుడైతే హై నుంచి హైకి తీసిన సెకండ్ హైని సెకండ్ హై దగ్గర ట్రేడ్ తీసుకోవాలి సెల్ సైడ్. బై సైడ్ అయిందనుకో సెకండ్ లో దగ్గర నుంచి మనము బై తీసుకోవాలి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మాత్రమే. ఇస్ ఇట్ క్లియర్? ఫైన్. అండ్ నెక్స్ట్ మనది సండే మీటింగ్ ఉంటుంది. ఈ సండే మీటింగ్ అలా డిఫరెంట్ పాయింట్ని తీసుకొని టాపిక్ తీసుకొస్తున్నాను. ఫస్ట్ టైం ఆల్గో ట్రేడింగ్ లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనే ఉద్దేశంలో ఒక స్ట్రాటజీ డెవలప్ చేయడం జరిగింది. ఆ స్ట్రాటజీని లాస్ట్ 2 months గా నేను ఫాలో అవుతున్నాను. డైలీ 5,000 ప్రాఫిట్ పెడితే 5,000 హిట్ అవుతుంది. సో రియల్ ట్రేడింగ్ లో చేయలేదు, మళ్ళీ చెప్తున్నాను, డమ్మీ ట్రేడింగ్ లోనే పెట్టి డమ్మీ ట్రేడింగ్ లో చేస్తున్నాను. డేకి 5K ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది ఎవ్రీ డే టెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎవ్రీ డే 5,000 రూపీస్ హిట్ అవుతుంది, ఓన్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ లోనే. ఈ స్ట్రాటజీ ఈ సాటర్డే డిస్కస్ చేస్తాము. ఈ స్ట్రాటజీ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే లైవ్ ట్రేడింగ్ రానంత వరకు దీన్ని రివీల్ చేయట్లేదు. బట్ మీకు లైవ్ లో ఇంతకుముందు జరిగిన ట్రేడింగ్స్ అన్నిటినీ ఎవ్రీడే 5,000 వచ్చిందా లేదా అనేది చెక్ చేయిస్తాను. డోంట్ మిస్ దిస్ సండే 7 PM మీటింగ్. 5,000 డే ప్రాఫిట్ ప్లీజ్.